తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను సిరాజ్. బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కిట్టేటువంటి ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వల్లభనేని వంశీ, వంగవీటి రాధాకృష్ణ వీరిద్దరి తాజా భేటీతో అసలు విజయవాడ రాజకీయాలు ఏం అవుతున్నాయి, ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయా, కీలకమైనటువంటి వైసీపీ నేతలతో రాధాకృష్ణకు ఉన్నటువంటి అనుభవం, వారితో ఉన్నటువంటి స్నేహం, ఈ మొత్తం కలిసిన తర్వాత తాజా భేటీ తర్వాత వంగవీటి రాధా పూర్తి స్థాయిలో మళ్ళీ వైసీపీలో చేరేటువంటి అవకాశాలు పరిశీలిస్తున్నారా? కూటమిలో పలు అంశాల్లో పలు కీలకమైనటువంటి దశల్లో కీలక పదవులకు వంగవీటి రాధా పేరు ప్రముఖంగా వినిపించేది. కానీ క్షేత్రస్థాయి అమలులో మాత్రం అసాధ్యంగానే ఉంటూ ఉండేది. రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినబడిన కూటమిలో మాత్రం మొండి చేయి కనబడింది. కానీ ఈ తాజా భేటీ తర్వాత ఈ మొత్తం పెను మార్పులకు కీలకంగా కారణంగా మారబోతున్నా. అసలు వీరిద్దరి భేటీలో ఏం జరిగింది, వీరిద్దరు భేటీ అవ్వడానికి రీజన్ ఏంటి, పెళ్లి పత్రికల వెనకాల రాజకీయపరమైనటువంటి చర్చలు ఏమైనా సాగుతున్నాయా, ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో మొదలయ్యాయి. ఇదే అంశంపై డిస్కషన్ చేద్దాం. నాతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. వంగవీటి రాధా, వల్లభనేని వంశీ, ఏంటి ఈ భేటీని మీరు ఎలా చూస్తారు? పొడాలని అనుకోలేడా అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఈక్వేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్ అండి, అది క్వైట్ కామన్. ఎమ్మెల్సీ రేస్లో ప్రతిసారి ఉంటాడు, లేకపోయేసరికల్లా వైసీపీకి వెళ్ళిపోతాడు అన్నది జనరలైజ్డ్ డిస్కషన్. ఆయన రాజకీయాలకు పనికొస్తాడు లేదన్న విశ్లేషణ ఎందుకు చేయరు? అయితే ఏంటి కాదు, ఎందుకు కాదు? నేను రెండు విషయాలు చెప్తాను. కాపు సామాజిక వర్గాన్ని అటు పవన్ కళ్యాణ్ శాసించలేడు, ఇటు రాధా కూడా శాసించలేడు. అది ఆ మహానుభావుడు ఓన్లీ ఒక దిగ్గజం, ఒక కాపు సామాజిక వర్గ ప్రైడ్. అది వంగవీటి రంగ గారికే చెల్లింది. ఆయన శాసించే స్థాయికి ఎదిగినప్పుడు ఆయన అకాల మరణం. ఆ తర్వాత ఆ వాక్యూమ్ని ఈరోజు దాకా ఆ సామాజిక వర్గం నుంచి ఆవిడ ఫుల్ఫిల్ చేయలేదు. ఆయన అంశంలో పుట్టిన రాధా లాంటి వ్యక్తికి అంత సేవా శత్రుత లేదు రంగా గారికి ఉన్నంత. అంచేత మీరు పొలిటికల్ ఆస్పిరేషన్స్లో ఆయన్ని ఎటు వెళ్ళినా అంటే ఆయనతో నాకు తెలిసినంత వరకు 39 సంఘాలు 34 సంఘాలు ఉంటాయి ర్యాలీ అవుతాం. ఆయన ఏ పార్టీకి వెళ్తే అందులో దగ్గర 50% అటు ర్యాలీ అవ్వవు. అతన్ని ఒక న్యూట్రల్ పర్సనల్గా, ఒక టాల్ పర్సనాలిటీ ఫర్ ద రెస్పెక్టివ్ కమ్యూనిటీ కింద చూడమనండి ఒప్పుకుంటాను నేను. అంచేత రాధా గారిని తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఉదాహరణకి వంశీయే కొడాలని ఊం పుట్టకమొప్పటి నుంచి వైసీపీకి వెళ్ళిపోయినా సరే ఆయన రావడానికి మొన్న 2019లో వెసులుబాటు తీసుకుంటూ వెళ్ళేది తప్ప డైరెక్ట్గా వెళ్ళలేదు. ఎందుకంటే తెలుగుదేశం నుంచి ఇంకా సస్పెండ్ కాలేదు అతను, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మొన్న ఏదో వైసీపీ నుంచి నిలబడ్డాడు కాబట్టి ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచించి ఈయన ఇప్పుడు వైసీపీ అని మనం అనుకుంటాం. అఫీషియల్గా తెలుగుదేశం నుంచి ఇంకా సస్పెండ్ కాలేదు సో ఫార్, జస్ట్ లైక్ చిరంజీవి లాగా. చిరంజీవి ఇప్పటికి కూడా కాంగ్రెస్ నుంచి బయటికి రాలే, కానీ బీజేపీ పార్టీలు అన్నింటిలో నేను ఉంటానంటాడు. అంటే రాధానంత ప్రయారిటీ లేకుండానే తెలుగుదేశం పార్టీ మోస్తుందంటారా? ప్రయారిటీ లేదు, ప్రయారిటీ వాళ్ళకి ఇస్తే ప్రయారిటీ ఉంటుంది అనుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం అసలు ఏరు దాటిన తర్వాత మూడు మల్లన్న అన్న దాంట్లో ఆ సిద్ధాంతాన్ని కనిపెట్టిందే వాళ్ళు. ఇప్పుడు రాధా గారి పర్సనాలిటీ ముందు కన్నా పవన్ కళ్యాణ్ పర్సనాలిటీ వాళ్ళకి కనబడుతుంది. ఇది ఎన్నాళ్ళు ముచ్చట చూద్దాం, మనం ఏం టెన్షన్ పడక్కర్లే. ఆయనతో నేటి కావట్లేదు, ఈయనతో అంతకన్నా నేటి కాలేదు అన్నది అందరికీ జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఓటర్లని మొత్తం ప్రభావితం చేసే అంత యాంగిల్లో ఎవరు లేరు ఆ సామాజిక వర్గం పరంగా. ముఖ్యంగా నేను మరీ డంకాపాలస్గా చెప్తున్నా, పొలిటికల్గా ఎవరి యాంగిల్లో వాళ్ళు సెటిల్ అయ్యి ఏ పార్టీకి కొమ్ము గేయాలన్న దగ్గర ఆ సామాజిక వర్గంలో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకునే అంత కెపాసిటీస్లో వాళ్ళు ఉన్నారు. అలా రాధా గారు చెప్పారు, లేదా పవన్ కళ్యాణ్ చెప్పారు, దాంతో ర్యాలీ అయిపోదాం అన్న దృక్పథంతో ఎవరు లేరు. ఇవాళ వైసీపీకి వెళ్ళినా ఇతనికి ఏ ఇన్సూరెన్స్ వస్తే వెళ్ళాలి? మళ్ళీ అది విజయవాడ టికెట్ ఫస్ట్ ఆబ్లిగేషన్, రెండో ఆబ్లిగేషన్ ఏంటి? ఎంపీ ఇవ్వాలి, ఇది రాజ్యసభ ఇవ్వాలా, లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఇవన్నీ అవసరమా ఎవరికైనా? ఇంత ప్రభావితమైన క్యాండిడేట్, ఒక పిఠాపురంలో వర్మ ఇండిపెండెంట్గా గెలిచినట్టు ఆ నేపథ్యం ఉన్న క్యాండిడేట్ అయితే కాదు కదా. ఆ ప్రజారాజ్యం టైంలో సరే గెలిచిన తర్వాత నుంచి రాజకీయ పునరావాసంలో ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. సో ఇవన్నీ మనం ఆలోచించి అతని మీద ఒక కన్సర్న్ ఉంది. రాధా గారు అనే వ్యక్తి మహానుభావుడు రంగ గారు అబ్బాయి అని. ఆ కన్సర్న్తో ఇప్పుడు మధ్యలో పక్కన బయలుండాలి చెల్లి కూడా రాజకీయాలు మొదలెట్టింది అమ్మాయి. డైల్యూషనే కదా ఇవన్నీ, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్లే కదా. అటు షర్మిలు కానీ, అటు కవితమ్మ కానీ, నెక్స్ట్ రాధా గారు అమ్మాయి అయినా సరే ఒరిజినల్గా వీళ్ళెవరు? ఇప్పుడు ఆ సామాజిక వర్గంకి నిక్కచ్చిగా నిలువెత్తు సేవ చేస్తుంటే ఆ తాళపాలం బుజ్జి ఉంటాడు, విగ్రహాలు పెట్టడంలో దిట్ట అతను, కష్టమో నిష్ఠూరమో అతనికి ఉన్నా లేకన్నా 10 మందితో సహాయపడి మొత్తానికి విగ్రహం పెడతాడు రంగగారిది. అందులో రంగగారి విగ్రహం అంటే ముందే పర్యటనకు వస్తాడు. అలాంటి ఉదంతా వాడు చూపించండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మనకి ఒక ప్రొయాక్టివ్నెస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కమ్యూనిటీస్ నుంచి కొంతమంది, ఉదాహరణకి రంగా గారి లెగసీలో ఉన్న రాధా గారు కనుక అంత చరిష్మాటిక్ సిచ్యువేషన్స్ కనుక స్ట్రైవ్ అయితే
ఎందుకు ముద్రగడ గారు అబ్బాయి ఇవాళ రాజకీయంలో ఉన్నాడు, ముద్రగడ లెగసీ ఆయనకు వస్తుందా చూద్దాం, టైం కాలం నిర్ణయిస్తుంది. సో అవన్నీ ఏంటంటే రాజకీయ పునరావాస కార్యక్రమాల కింద చూడాలి మనం. ఓకే, ఇందాక నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు అన్నారు ఫ్రెండ్స్ అంటే కానీ సార్, కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, లేదా వంశీ గారు, లేదా రాధ గారు, మీరు ఫ్రెండ్స్ అయినంత మాత్రాన తాజా భేటీలు అసలు రాజకీయ చర్చలు రాకుండా ఉంటాయంటారా? ఇప్పుడు నేను 2 విషయాలు చెప్తా సార్. ఇవాళ కాదు కదా ఫ్రెండ్షిప్, ఈ పడడానికి లాస్ట్ టైం ఎమ్మెల్సీ రానప్పుడే ఆయన వెళ్ళిపోవాలి కదా. కానీ ఇది ఒక హ్యూజ్ డిబేటబుల్ టాపిక్ అవుతుంది ప్రతిసారి. నేను చెప్తుంది అదే, రాధాస్ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ వన్ షుడ్ అండర్స్టాండ్. రాధా గారి స్టేచర్కి మెర్సీ ఆఫ్ రెస్పెక్టివ్ పార్టీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, రాధా గారి స్టేచర్కి నా దృష్టిలో రంగా గారి అబ్బాయి నిలబడితే డంకా పలస్గా గెలుచుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఓట్లు ఉన్న దగ్గర నిలబడినా ఈ హ్యాస్ టు బి. నేను ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచిస్తాను. అంతేగాని ఆయన తెలుగుదేశం దయాదారం భిక్షలతో గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ, అసలు గవర్నర్ కోటలో పార్టీ వ్యక్తులు ఏంటండి, ప్రభుత్వ రంగం నుంచి సెలెక్ట్ ఉన్నాడు. ఎంత కాదన్నా వరలరామయ్య హ్యాపెన్ టు బి ఎక్స్సీఐ కదా ఆయన, డిఎస్పీ కింద ప్రమోషన్ అన్న దగ్గర రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అటు నుంచి కూడా వస్తాయి కదా, పెన్షన్ వస్తుంది కదా, డబుల్ పెన్షన్ స్కీమే. ఓకే, గవర్నర్ కోట ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఆల్రెడీ బీజేపీ కోట ఇస్తామని చెప్పి మడతెట్టారు, అలా గడుపు కొట్టున్నారు. మధ్యలో రాధా గారి రేసులు ఎక్కడి నుంచి వచ్చారు, బీసీ ఎస్సీ ఎస్టీలను కన్ఫర్మ్ అయింది. నిన్న చంద్రబాబు గారు చెప్పింది అదే కదా. మధ్యలో కాపు సామాజిక వర్గాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్ లో డ్రైవ్ అవుతున్నారు అందరూ. బీజేపీ కడుపు కొట్టి ఆ అమ్మాయికి ఇచ్చారు, రమాదేవి గారికి. ఆవిడకి చెప్పింది ఈక్వేషన్ ఏంటి, పార్టీ కార్యకర్త అన్నారు. అలా విజయసాయి రెడ్డి రాజీనామా చేసి తీసుకెళ్ళి అక్కడ ఎవరికి ఇచ్చారు, సత్యనారాయణ గారికి ఇచ్చారు లేదా. అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు చెప్పినారు కదా, టిట్ ఫర్ టాట్ అయిపోయింది ఇక్కడ, అవునా కదా. ఆ యాంగిల్లో చూడండి అంచేత. కానీ ఈ ఇద్దరి భేటీ వెనకాల మూడో వ్యక్తి పాత్ర ఏమైనా ఉంటుందంటారా, లేదంటారా? సార్ ఇందులో కొడాలి నాని అనే విషయం ఎందుకు చెప్పానంటే, ఆయన స్ట్రాంగ్ వైసీపీ, ఆయన చెప్పు రా 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 అని ఉదాహరణకి వంశీని లేకగలిగాడు అనుకోవచ్చు. ఓకే, నిన్న కాక మొన్న వంశీకే దిక్కులేదు, మన ఓడిపోయాడు, ఎరిపోయికి మరిపోయి తోడన్నట్టు ఈయన తీసుకెళ్ళి లేట్ చేసుకుంటాడు. గన్నవరం నియోజకవర్గంలో రాధా ప్రభావితం చేసే అంశాలు ఏం లేవు. అది ఫుల్ డంకా పలస్ చౌదరి కమ్యూనిటీ, చౌదరులే శాసించే నియోజకవర్గం, అంతే. ఇండివిజువల్ కూడా ఉపయోగం లేదు. సరే, అంత ప్రయారిటీ లేదంటున్నారు, అంత శాసించేటువంటి పవర్ లేదంటున్నారు, కానీ ప్రతి ఎమ్మెల్సీ వెనకాల ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు అధినేతతో భేటీ ఎందుకు జరుగుతుంది మరి? ఇప్పుడు మొన్నటిదాకా రేస్లో మా వరలరామ ఉండేవాడు ప్రతిదానికి ఇలాగే, ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్ చేస్తారంటే నేను ఉన్నాను అని వచ్చేవాడు, ఎంపీలు టికెట్ అనౌన్స్ చేస్తారంటే నేను ఉన్నాను అని వచ్చేవాడు. అలాగే ఎంపీలు ఎమ్మెల్సీలు ఏదన్నా నేను ఉన్నాను అని వచ్చిన వాళ్ళకి లాస్ట్కి పునరావాస కార్యక్రమం కింద ఎమ్మెల్సీ అయ్యాడు, సంతోషం. ఇప్పుడు రాధా గారు నెక్స్ట్ ప్రయారిటీ. వరలరామయ్య గారికి జరిగినన్ని 1 2 3 4 5 6 7 8 9 10 అని రామాయణ భారత ఖురాన్ బైబిల్ కథలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అవకాశం ఇస్తుంది తెలుగుదేశం నుంచి. నాకు అర్థమైంది అది. అంటే స్పష్టమైన హామీ ఉంటుందంటారా? అదే ఎప్పటికో. ఓకే, ఎప్పటికైనా గుర్రం ఎగరవచ్చు అంతే. తెలుగుదేశం ఒకవేళ మళ్ళీ వైసీపీకి వస్తే పరిస్థితి టికెట్ వస్తుంది అంతే. అంటే వైసీపీలో ప్రయారిటీ ఉండదంటారా? ఏముంటుంది, ఆ లేకే కదా అందరూ ఏడుస్తుంటారు అక్కడ. ఎమ్మెల్యేలకి ఇంపార్టెన్స్ లేదు, ఎంపీలకి ఇంపార్టెన్స్ లేదు. అది ప్రశాంత్ కిషోర్ గారి తల్లి తగిలిసిన రుచిగడికి ఇంపార్టెన్స్ అన్నా, జగవారికి సత్యం. ఇప్పుడు ఇంకో తలకమాసినాడు వస్తారు పోతే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుని వాళ్ళ ప్రకారం ఒక పొలిటికల్ పార్టీ బదులు కార్పొరేట్ సెక్టర్ నడుపుకుంటే ఏమవుతుంది? ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నాయి. అంటే విజయవాడ రాజకీయాల్లో పెను మార్పులు ఏమైనా ఆశించవచ్చా ఈ తాజా భేటీ తర్వాత? ఖచ్చితంగా ఉంటాయి. ఎంపీ టికెట్ అయితే ఒక ప్రముఖ క్యాండిడేట్, మాజీ ఐపీఎస్ అధికారిని నేను ఖచ్చితంగా చెప్పగలను. తెలుసుకోవచ్చా సార్? తెలుసుకోవచ్చు, టైం వచ్చినప్పుడు నేను గ్యారంటీ రివీల్ చేస్తాను. ఓకే, లేదు లేదు, ఈ గవర్నమెంట్ గారు అలవాటు పడుతున్న బ్యాచ్ కాదు అది. ఓకే, చాలా ప్లెజెంట్గా ఉన్నాడు అసలు. అంటే తెర వెనక రాజకీయాలు తెర వెనకేం కాదు, ఓకే, ఆయనే దిక్కే పరిస్థితుంది. సరే, ఈ భేటీ తర్వాత కూటమిలో అంటే మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కలవరపాటు ఏమైనా మొదలవుతుంది అనుకోవాలా? కలవరపాటు తెలుగుదేశం అంటే రాధా దూరం అయిపోతారేమో, రాధా గాలం వేస్తున్నారేమో, రాధా వైసీపీ మళ్ళీ బ్యాక్ టు వెళ్తారేమో, ఇలాంటి కలవరం ఏమైనా తెలుగుదేశం పార్టీలో? పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు వాళ్ళకి పొరలకమ్మే ఉంటాయి, ఏం కనబడవు అక్కడ. అది కూడా పెట్టే గుర్తుందన్న విషయం అందరికీ తెలిసిపోయింది వాళ్ళకి తప్ప. ఓకే, ఏదో మొన్న నాగబాబుకి ఇచ్చి కానీ క్యాబినెట్ హోదా ఇంచుమించు సరిసేట్ ఇచ్చిన వెంటనే బ్రూ కాఫీ అడ్వర్టైజ్మెంట్ చేసేవారు ఎప్పుడైనా, ఇంచుమించు సరిసేటి ఫిల్టర్ కాఫీ అన్నట్టుగా క్యాబినెట్ హోదా ఇచ్చినంత మాత్రాన ప్యాసిఫై అయింది అనుకుంటున్నారు. ఆ ప్యాసిఫికేషన్ తర్వాత పరిణామం కదా, విద్యాశాఖ ఉన్నతాధికారులను పిలిచి పంచాయతీ ఎట్టుకున్నది. సార్, సాధారణంగా ఒక వ్యవస్థలో మనం చూస్తుంటాం, ఒకరు ప్యారలల్గా ఎదుగుతుంటే వారికి ప్రత్యామ్నాయం అదే వ్యవస్థ ఒకరు క్రియేట్ చేస్తుంది. ఎందుకు రాధా గారి విషయంలో కూటమి అలాంటి డెసిషన్ తీసుకోలేదు? ఆల్రెడీ తను ఎదిగిపించినట్టుగా కనబడింది, ప్యారలల్గా పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠించారు. అప్పుడు తేరుకోవాల్సింది రాధా, నేను కాదు. అది ఆల్రెడీ ప్రాణ ప్రతిష్ఠ జరిగిపోయింది అక్కడ, మిగతా వదమ్మా అని ఆయన తెచ్చుకున్నారు.
ఆ తెచ్చుకున్న తర్వాత 164 కనబడింది. అప్పుడు రాధా గారు ఎక్కడ కనబడతారు వాళ్ళకి? మీకు అర్థమవుతుందా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కొంతమంది చూడాలి వంగవీటి రాధా వల్లభనేని వంశీ భేటీ వెనకాల రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, మొత్తాన్ని కాలమే నిర్ణయించిన సో మళ్ళీ రాధా ఏమైనా వైసీపీ వైపు చూస్తారా అనేటువంటి ఊహాగానాలకు పులిస్టాప్ పడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. చూడాలి ఏపీ రాజకీయాలతో పాటుగా బెజవాడ రాజకీయాలు ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.